భివండిలో శుక్రవారం నుండి తల్లి పోచమ్మ బోనాల పండుగ ప్రారంభం అయినది. పద్మనగర్ మహిళా జన జాగృతి సేవ సంస్థ అధ్యక్షురాలు రమాదేవి బొద్దుల గారు తమ సేవా కార్యాలయంలో తల్లి పోచమ్మ గురించి బంగారు బోనాలు శ్రద్ధభక్తితో అందరూ కలసి మహిళలు చేశారు. 2 గంటల పాటు పూజలు జరిగాయి. ఈ బంగారు బోనాల పూజలో తల్లిని దర్శనం చేసుకోవడానికి బీజేపీ భివండి పట్టణ అధ్యక్షులు రవి సావంత్, సుమిత్ పాటిల్, అడ్వకేట్ అవధూత బలరాం, రాజు గాజేంగి, మోహన్ కొండ, రాజేందర్ వాసం, కె శ్రీనివాస్ బాలే మరియు తదితర ప్రముఖులు వచ్చారు. మహిళా జన జాగృతి సేవ సంస్థ అధ్యక్షురాలు రమాదేవి బొద్దుల గారి పద్మనగర్ కార్యాలయం నుండి మహిళలు బోనాలు ఎత్తి నడిచారు. డప్పు సప్పుడులతో సిగం ఊగుతూ వరాలదేవి మందిరం వరకు చేరారు. వరలాదేవి మందిరంలో ఉన్న పోచమ్మకు రమాదేవి బొద్దుల గారు బంగారు బోనం సమర్పించారు మరియు పూజలు చేశారు. మహిళలు అందరూ తమ పూజలు చేసుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. భివండి పట్టణంలో ఉన్న ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలి అని తల్లి పోచమ్మను రమాదేవి బొద్దుల గారు కోరడం జరిగింది అని అన్నారు. జయ మార్కండేయ. ఈ రోజు నుండి నిన్న గురు పౌర్ణిమ అయింది. ఈరోజు సందేంది పోచవ తల్లి పండుగలు మొదలయ్యాయి. అందరికీ మొట్టమొదటిసారిగా వరాలదేవి మాత మరియు పోచవ తల్లి ఆశీర్వాదంతో శుభాకాంక్షలు. ఇవాళ మనందరు భివండి ప్రజలు, పద్మశాలి బాంధవులు అందరూ, తెలుగు బాంధవులందరూ పోచవ తల్లికి నైవేద్యాలు ఎక్కిస్తుంటారు. ఆ నైవేద్యాలు తల్లికి చెందిన తర్వాత మన భివండి ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆనందాలతో ఉండాలని చెప్పేసి ఆ వరాలదేవి మాత మరియు ఈ పోచవ తల్లిని నేను కోరుతున్నాను అని అందరూ ఇదే విధంగా పెద్ద ఎత్తున మన పండుగ జరుపుకోవాలి. తల్లి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇక్కడ మహాప్రసాదం అనేది ఇవ్వబడుతుంది. ఈరోజు అందరూ ప్రసాదం కూడా పొందాలని చెప్పేసి కోరుతున్నాను. ధన్యవాదాలు. చాలా మంచిగా అనిపించేస్తుంది. మొదటిసారిగా అఖిల పద్మశాలి సమాజం మన భివండిది చాలా పెద్ద ఎత్తున్నది. దాన్ని మనము ప్రజలకు ఇప్పుడు కొన్ని రోజుల క్రితమే ఎలక్షన్ అయింది. దానికి మంచిగా మనం గెలుపొందాము. అందరి యొక్క ఐక్యమత్యం చాలా మంచిగా కనబడుతుంది. ఈ విధంగానే ఐక్యమత్యంగా ఉండి మనము ఉంటేనే ముందటికి వెళ్ళిపోతాం, సమాజం ముందటికి వెళ్తుంది, మనం కలుసుకుంటాం. సో కాబట్టి నేను కోరేది అందరి ఒకటే, మనమందరం ఐక్యమత్యంగా ఉందాం అని తల్లి యొక్క ఆశీర్వాదం మనతోటి ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ పోషవ తల్లిని కోరుతున్నాను. రమక్కది చెప్పేదంటే చాలా తక్కువ ఉంది. ప్రతి ఏటా జనలను అంటే మన యొక్క అక్కలను తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు అర్పిస్తుంది. అందు గురించేసే మనము ఇవాళ పద్మనగర్ కానీ, కామద్గర్ కానీ, కొంబడపాడ కానీ, బండారి కంపౌండ్ కానీ, నైబస్తి కానీ, శాంతినగర్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ శాంతితో ఉంటుంది. ఎందుకంటే అక్క యొక్క బోనాలు తల్లివారికి ఎంత మంచిగా ఆనందంతోటి అర్పిస్తుంది. కాబట్టి అక్క మీకు పెద్ద ఎత్తున మా తరపు నుంచి అఖిల పద్మాల శ్రమ తరపు నుంచి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క మహిళలకు, మన తెలుగింటి ఆడపడుచులకు అందరికీ పోషమ్మ శుభాకాంక్షలు. మా మహిళలందరి తరపున పేరున అందరి తరపున చెప్తున్నాం శుభాకాంక్షలని. మాకు చాలా సంతోషంగా ఉన్నది. భీమండి మొత్తం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, చేసిన పనులు కూడా సక్సెస్ కావాలని అందరి గురించి అని ఈ బోనాలు ప్రతి సంవత్సరం తీయబడుతుంది. అందరు బాగుండాలి, అందరిలో మేము ఉండాలి, ఇదే కోరుకునడం. ఆ తల్లి అక్కడ కూడా అడగడం జరిగింది. పెద్దవాళ్ళు విని ఈ గుడి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో పోతరాజు విగ్రహం కావాలని అడుగుతున్నది తను ఇక్కడ పోషవ తల్లి దగ్గర. మేము వాళ్ళకు విన్నపించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ తల్లి వచ్చి కూడా, పోషవ తల్లి వచ్చి కూడా తనకు చెప్పడం జరిగింది. వాళ్ళ పెద్దలకు, ఈ ట్రస్ట్ పెద్దలకు చెప్పి ఈ పోతరాజు విగ్రహం పెట్టాలని తను అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకొనడం జరిగింది. తను గత 3 సంవత్సరాల నుండి కూడా అదే అడుగుతుంది అమ్మవారు వచ్చి. కానీ పెడతాం అనడం కానీ ఇప్పటి వరకు అయితే పెట్టలేదు. మరి ఈ సంవత్సరం అయితే అందరు తల్లులు కలిసి కొట్లాడడం జరిగింది.
నేనైతే ఎవరికైతేనైతే అవుతుందో మేము కూడా వాళ్ళతో విన్నవించుకుంటాం. మా వంతు ప్రయత్నం మేము చేయగలుగుతాం. చాలా సంతోషంగా ఉన్నది, చాలా సంతోషంగా జరిగినాయి. ఏ ఇబ్బందులు లేకుండా మంచిగా సౌలత్ కూడా చేసిళ్ళు కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా మహిళలందరికీ పేరు పేరున మా శుభాకాంక్షలు, పోషమ్మ శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నాం.